మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమర్థవంతమైన ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు. దాదాపుగా నిన్న జరిగిన ప్రారంభోత్సవాలు చూస్తే రెండు ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెనలు, రైల్వే బ్రిడ్జిలు ప్రారంభించారు. దాదాపు అభివృద్ధి పనులు 46,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఒకటే మోదీ గారి యొక్క ఆకాంక్ష ఒకటే, ఈ దేశం బాగుండాలని, జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని. ఎందుకంటే ఒకవైపు మనం పహల్గాం దాడులు చూసాం, దానికి ప్రతిచర్యగా సింధూర్, ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనిక సంపత్తి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎంత సమర్థవంతమైందో ప్రజలందరూ చూశారు, ప్రపంచమే చూసింది. ఇటువంటి సమయంలో ఎక్కడా దేనికి భయపడకుండా 7 నుంచి 8 సంవత్సరాలు దాదాపు పూర్తవుతుంది బ్రిడ్జి వేయటానికి. ఎందుకంటే చినాబ్ నదిపై ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన. అంటే చినాబ్ నది గర్భం నుంచి పై హైట్ చూసుకుంటే కనుక 1,486 కోట్ల రూపాయలతో ఈ వంతెన నిర్మించమైంది. దాదాపుగా ఇది చూసుకుంటే 359 మీటర్లు, నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తు. ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎత్తైంది మనం ఈఫిల్ టవర్ అనుకుంటాం, దానికంటే 35 మీటర్ల ఎత్తులో ఇది ఉంది అనేది రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి పనులు, జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క నోటికాడ కూడు తీయడానికి ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నాం, అది చూస్తా ఊరుకోమని చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేది ప్రపంచానికి మొత్తం తెలియజేసాం ఆపరేషన్ సింధూర్ ద్వారా అని మోదీ గారు చెప్పారు. మీరు అభివృద్ధిని అడ్డుకోవాలంటే చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ మోదీ ఉన్నాడని చెప్పాడు. దేశమే గొప్ప అన్నాడు. చినాబ్ నది పైన జాతీయ పతాకం పట్టుకొని సగర్వంగా ఈ దేశ ప్రధాని నడిచాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇది ప్రపోజల్స్ కూడా 2002లో ప్రపోజల్స్ పెట్టారు. 2017 నుంచి పనులు ప్రారంభమైనవి. ఇప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు పూర్తయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన. దీనివల్ల ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి శ్రీనగర్కి మధ్య ఒక డిస్టెన్స్ తగ్గుద్ది. అక్కడ ప్రాంత ప్రజలకి చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్లేస్లన్నీ కూడా జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో ఉన్నాయి. కాబట్టి మోదీ గారు నిన్న తీసుకున్న అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలకి ఇది కావాలి. ఏదో స్పెషల్ స్టేటస్లో 370 ఆర్టికల్ ఈ కాదు. జమ్మూ కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమే. అక్కడ కాశ్మీర్ పండితుల్ని అనేక మంది పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడ లేకుండా వెళ్ళేటట్టు చేయగలిగారు. అంటే తాత్కాలికంగా చేయగలిగారు తప్పితే కాశ్మీర్ పండితులంతా ఇప్పుడు మోదీ గారు చేస్తున్న సంస్కరణను అప్రిషియేట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అభివృద్ధి మనకు కావాలా, ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి వెనువెంటనే ఈ 2-3 నెలల్లో ఆపరేషన్ సింధూర్, ప్రపంచం ఏం జరుగుతుందనే ఈ సందర్భంలో చినాబ్ నది మీద ఆయన 1,486 కోట్లతో నిర్మించి 7 సంవత్సరాల పాటు నిర్మించిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 359 మీటర్ల ఎత్తైన చినాబ్ నది ఈ పైన ఏదైతే రైల్వే బ్రిడ్జి ఉన్నారో అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా తీగల వంతెన బ్రిడ్జి కూడా అంజీ నదిపై నిర్మించారు. అంటే ఈ గర్భం నుంచి 196 మీటర్లో రెండో ఎత్తైన బ్రిడ్జి ఏదైనా ఈ దేశంలో ఉందంటే అంజీ బ్రిడ్జిగా, తీగల వంతెన బ్రిడ్జిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండుతో పాటుగా అనేక రోడ్డు కనెక్టివిటీ. ఎందుకంటే ఈ చినాబ్ నదిపై ఈ బ్రిడ్జితో పాటు ఈ ప్యారల్గా 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు వేయాలి. ఆ రోడ్లు పూర్తయింది. తర్వాత 400 మీటర్ల పొడవైన సొరంగం కూడా వేశారు, అది కూడా పూర్తి చేశారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మనది, అది ఎవరిది కాదు, భారతదేశంలో అంతర్భాగం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకి కూడా త్వరలో స్వాధీనం చేసుకోవడానికి భారత యంత్రాంగం, సైన్యం మాత్రం సిద్ధమవుతుంది. మేము ఎవరికి భయపడం, మాకెవరు మధ్యవర్తులు అవసరం లేదు. ఇది మాది, ఇది స్వతంత్ర దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ భారతదేశం. మేము ఎవరికి భయపడం అనేది మోదీ గారి ద్వారా ప్రపంచాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి నిన్న జమ్మూ కాశ్మీర్లో, ముఖ్యంగా శ్రీనగర్, కాశ్మీర్ పరిసర ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పెట్టుకొని ఈయన అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయటం, ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిలు నిర్మించటం. దీనివల్ల దాదాపు ఆ రైల్వే బ్రిడ్జిలు కూడా దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆ దూరాన్ని 1.32 కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చేయటం వల్ల ఈ ప్రజలకి, అక్కడ నివసించే ప్రజలందరికీ కూడా రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. వాళ్ళకి వ్యాపారాలు కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాశ్మీర్ యొక్క అందాలని యాత్రికులు చూడటానికి కూడా వీలవుతుందని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. కాబట్టి నిన్న మోదీ గారు తీసుకున్న చొరవ, చినాబ్ బ్రిడ్జి కావచ్చు, ఇంకొక అంజీ బ్రిడ్జి కావచ్చు, ఇంకా మిగతా అభివృద్ధి పనులు కావచ్చు, దాదాపు 46,000 కోట్ల అభివృద్ధి పనులు కాశ్మీర్కే చేయటం ప్రపంచం మొత్తం చూస్తుంది. భారతదేశ మోదీ గారిని, ప్రధానమంత్రి మోదీ గారిని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.